వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెద్దవాళ్లకు కాటన్ లంగా, కాటన్ బట్ట ఉంటుంది కదా, 2 మీటర్ల క్లాత్ తీసుకొని పెద్ద వయసు వారికి కుట్టుకోవడానికి మీకు చూపిస్తాను. కొలత ఇంతకుముందు మన వీడియోలో లంగా ఉంది, కానీ కొలత కరెక్ట్ నడుముకు క్లాత్ ఎట్లా తీయాలనో తెలియలేదని చాలామంది కామెంట్ చేశారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చాలా రోజుల తర్వాత ఈ లంగా అంటే పెద్ద వయసు వారికి మనకు రెడీమేడ్ లంగా కాకుండా ఇలాంటి లంగాలు కట్టుకుంటుంటారు చాలామంది. అలాంటిది నేను చూపిస్తున్నాను. ఇగో ఇట్లా ఒక బెత్త పెట్టినాక ఇంకా కొంచెం ఎక్కువ, ఇంత క్లాత్ 4 ఇంచులు ఉంటుంది. ఇది 4 ఇంచులు తీసి ఇక పైనుంచి తీశాను. మొత్తం ఎంత ఉందో అంత 2 మీటర్ల పొడవు, అంత 2 మీటర్లు తీశాను. 4 ఇంచులు క్లాత్ ఇక్కడ మీన్కి అతికేయడానికి ఇది చూపిస్తున్నాను. చూడండి కొలత దాంతో ఎంత తీశాను. ఇది ఒక్కటి ముక్క కట్ చేస్తే సరిపోతుంది. కటింగ్ ఏమో ఉండదు. సేమ్ ఉందా లేదా ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఆ 4 ఇంచులు తీశాక సేమ్ వచ్చింది. కొంచెం కింద మడత పెట్టి కుట్టాలి. 4 ఇంచులు మనం తీశాక కరెక్ట్గా వచ్చింది పాత లంగకి. ఇప్పుడు వచ్చేసి నడుము పాత లంగకి ఎంత ఉందో అంత, లేకుంటే మన ఓన్గా 32 40 మనకు ఎవరు దొడ్డు లావు ఉండరా బక్క ఉండరా మనకు తెలుస్తుంది కదా, అది బట్టి ఇప్పుడు కింద వచ్చేసి కొంచెం మడత పెట్టి కుట్టాలి కదా. 2 మీటర్లు ఇట్లా మడత పెట్టి కుట్టు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ కాటన్ క్లాత్ తోటి పెద్దవాళ్లకు ఇట్లా లంగా కుట్టడం వలన మీకు చాలా వరకు సింపుల్గా కుడతారని అనుకుంటున్నాను. కొంచెం సేపు తొందరగా లంగా అయిపోతుంది. కింద మడత పెట్టి ఫస్ట్ కుట్టుకోవాలి. పైన 4 ఇంచుల క్లాత్ తీయాలి అంతే. ఏ కటింగు ఉండదు. మీకు కటింగు ఎలా క్లాత్ ఎట్లా తీసుకోవాలని మీకు అర్థం. చాలామంది ముందు పెట్టిన లంగకు అడిగారు. అది అడిగిరు కాబట్టి ఇది కొలతలతో సహా చూపిస్తున్నాను. కింద మాత్రం కొంచెం మడత పెట్టి ఇలా లాస్ట్ వరకు 2 మీటర్ల పొడవు లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి. చాలా సింపుల్ అండి ఈ లంగా కుట్టడం. కాటన్ లంగా కొత్తగా నేర్చుకునే వారి కోసం, కొలతలు ఎట్లా తీసుకోవాలని అడిగిన వారి కోసం, ఎంతమందికైనా ఇది అవసరం వస్తుంది. కాటన్ క్లాత్ జారకుండా ఉంటుంది, పెద్దవాళ్ళకు చాలా రోజులు ఉంటుంది. ఇది అనేది 4 ఇంచుల 5 ఇంచుల పొడవు ఓపెన్స్ కుడుతున్నా పైన. ఇక్కడ కూడా ఓపెన్స్ సేమ్ అక్కడ ఎట్లా కుట్టానో ఇక్కడ కూడా అట్లా కుట్టుకోవాలి. 2 మీటర్ల క్లాత్ అయితే సరిపోతుంది. కొంచెం చాలా లావు ఉన్న వాళ్ళకు 2.5 మీటర్లు తీసుకోవచ్చు. పన్న మాత్రం ఎంత ఉందో అంత. మామూలుగా 4 ఇంచులే పొడవు, 4 ఇంచులే పైన తీసుకోవాలి నాడ కుట్టడానికి, పైన అతికియడానికి. 2 వైపులా ఓపెన్స్ కుట్టాను. 5 ఇంచుల పొడవు సన్నం మడత పెట్టి 2 వైపులా. ఇప్పుడు ఇది మంచి మల్ల మీద పెట్టుకుంటున్నాను క్లాత్ మొత్తం. మంచి మల్ల పైన మిషన్ మీద ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఓపెన్ దగ్గర నుంచి కుచ్చులు పెట్టడం నీట్గా, ఒక కుచ్చుపై ఒక కుచ్చు, చిన్న కుచ్చులు, చాలా సింపుల్గా ఈ 2 మీటర్ల క్లాత్ మొత్తం ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి. చూడండి మీకు కుచ్చులు పెట్టడం చూపిస్తున్నాను. సింపుల్గా అండి, చాలా తొందరగా అయిపోతుంది లంగా. ఈ లంగాను మీరు కూడా ఎంతో కొంతవరకు నేర్చుకుంటారు. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు ఎవరికైనా, మన అమ్మకైనా అత్తకైనా ఎవరికైనా వేరే కస్టమర్కైనా కుట్టగలగచ్చు. ఎక్కడ జారదు, ఎక్కడ పోదు. చాలా సింపుల్ లంగా కుట్టడం. ఆ వీడియోలో మాత్రం కొంచెం స్టార్టింగ్ కదా నేను చెప్పాను, బాగానే చూశారు. కామెంట్లు మాత్రం అడిగారు ఏమని, లంగాకు క్లాత్ ఎలా కట్ చేసుకోవాలనో మాకు అర్థం కాలేదని. ఈ వీడియోలో కొలతలతో సహా చూపించాను. పైన మాత్రం 4 ఇంచులు తీయాలి. లాస్ట్ వరకు ఇలా కుచ్చులు పెట్టాలి. సేమ్ వచ్చిందా రాలేదా పాత లంగాను బట్టి మనకు చూసుకోవాలి. నడుము 2 మడతలా పెట్టి సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. కొంచెం ఎక్కువ ఉంటే మనకు ఉతికినాక ఇది లోపలికి పోతుంది కాబట్టి సరిపోతుంది. సేమ్ ఇట్లా చూసుకోవాలి. 2 మడతలు పెట్టి చూశారు కదా. ఇట్లా చూసినాక మనకి క్లాత్ 4 ఇంచుల వెడల్పు, 2 మీటర్ల పొడవు క్లాత్ తీసాం కదా, అది కూడా 2 మడతలు పెట్టి 2 మడతలు పెట్టాలి. 2 మడతలు పెట్టి ఇలా కొలత తీయాలి. చూడండి 2 మడతలు ఎట్లా పెట్టాను. ఇక్కడ నుంచి ఇట్లా కొలత తీయాలి 2 మడతల. ఇట్లా ఇది 2 ఇగో ఇట్లా ఇంతవరకు వచ్చింది కదా సేమ్. ఇప్పుడు ఎక్కువ ఏదైతే ఉందో ఇవి సరిపోతుంది కట్టుకోవడానికి. ఒకటి తీసి పక్కన పెట్టి, ఒకటి తీసి కిందికి తీసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కుట్టడం. ఇంకో ఇట్లా కుట్టుకోవాలి నీట్గా. నేను చూపించే విధంగా నీట్గా కుట్టుకోవాలి. కుచ్చులు చాలా బాగా వచ్చావి. ఇది లావుగా ఉన్న వాళ్ళకు కాదు, మీడియం ఉన్న వాళ్ళకు 2 మీటర్లు అయినా కుచ్చులు మంచిగా నిండి వచ్చినవి. చిన్నగా దగ్గర కుచ్చులు పెట్టాను కదా. ఇప్పుడు గట్టి కుట్టు పెట్టాలి. పెట్టి ఇక అతికిచ్చాం కదా మధ్యలో, అక్కడ మిగిలిచ్చి అతికిచ్చాం కదా. ఇక చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ విడదీసి ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇలా మడత పెట్టి, ఇట్లా మడత పెట్టి మళ్ళీ మొత్తం మడత పెట్టి ఇట్లా మలిపి నీట్గా సింపుల్గా ఇలా కుట్టుకోవాలి. నేను ఎట్లా కుడుతున్నానో చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. నాడ కూడా ఒకేసారి కుట్టడం అవుతుంది, నడుము కూడా ఒకటేసారి కుట్టడం అవుతుంది.
మీరు లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. 2 మీటర్ల క్లాత్ అయితే ఎవరికైనా లంగా కుట్టొచ్చు. ఏడా అతుక్కుంటుంది, ఒకే తాను అతుక్కుంటుంది, సింపుల్గా అయిపోతుంది. పెద్దవాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. మీనికి ఉంటుంది, కిందికి లేకుండా మళ్ళీ కుట్టేసే అవసరము ఉండదు. నడుముకు గట్టిగా ఈ నాడు ఉంటుంది కాబట్టి గట్టిగా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఇలా ఇక్కడికి వచ్చాక ఈ నాడ కుట్టుకుంటూ వస్తే ఇక్కడ కుచ్చుల దగ్గరికి వచ్చాక ఇలా ముందలు ఉంటుంది కదా, అలా గట్టి కుట్టి పెట్టాలి. గట్టి కుట్టి పెట్టి ఇలా మడత పెట్టి నీట్గా కుట్టుకోవాలి. నేను ఎట్లా చూపిస్తున్నానో చూశారు కదా, ఈ విధంగా కుట్టుకోవాలి నడుము మొత్తం. ఇది వెడల్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి నడుము కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నీట్గా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ లాస్ట్కి ఇక్కడ క్లాత్ ఏదైతే కుచ్చులు అయిపోతుందో అక్కడ గట్టి కుట్టి పెట్టాలి. పెట్టి మళ్ళీ అక్కడ లాస్ట్ ఎట్లా మడత పెట్టి కుట్టుకున్నామో అట్లా మడత పెట్టి వీళ్ళు నాడ వరకు లాస్ట్ వరకు ఇలానే కుట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, మీరు కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. స్టార్టింగ్ ఎప్పుడో పెట్టాను ఈ వీడియో, లంగా వీడియో చాలా వరకు చూశారు, లక్షల మంది చూశారు. కానీ కాకపోతే ఈ నాడకు ఎక్కడ కట్ చేయాలి, కొలత ఎట్లా తీసుకోవాలని మీకు చెప్పలేదని కామెంట్ చేశారు చాలామంది. ఈ వీడియో చూస్తే నీట్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి. నా వంతుకు నేను చెప్తున్నాను. మీరు కూడా వీడియో చూసుకుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు అర్థమైన విషయం ఏది ఉంటే, అర్థం కానిది ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు రెండో కుట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒకటి లాస్ట్కి వెళ్ళి అవసరం లేదు. ఈ మధ్యలో మాత్రమే ఈ అటాచ్ ఏదైతే చేసామో నడుము దగ్గర కుచ్చుల దగ్గర ఇంకో కుట్టు వేస్తే గట్టిగా ఉంటుందని వేస్తున్నాను. రెండో కుట్టు ఖచ్చితంగా వేసుకోవాలి. చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందనే చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా మన ఛానల్లో. ఇప్పుడు తిరగమల్ల ఇలా మడత పెట్టి సేమ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 2 అటాచ్ చేస్తున్నాను. కొంచెం 5 ఇంచులు ఓపెన్స్ కుట్టాం కదా మనం, ఆ ఓపెన్స్ ఏదైతే ఉందో ఆడ వరకే ఫస్ట్ గట్టి కుట్టి పెట్టాలి. చూడండి, 5 ఇంచులు ఉంటే 4 ఇంచుల వరకు ఓపెన్స్ ఉంచాలి. పైన కింద నుంచి కుట్టుకొస్తున్నాను, పైన మాత్రం ఓపెన్స్ అలాగనే ఉంచాలి. ఎందుకంటే మనము లంగా ఇరుకు కాకుండా ఉండడానికి ఈ ఓపెన్స్ దగ్గరికి ఏదైతే వచ్చామో ఆడ గట్టి కుట్టి పెట్టి ఇట్లా తీయాలి. దీనిపైనే ఇంకో కుట్టు కుట్టుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి, లైక్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి రెండో కుట్టు సేమ్ దానిపైనే కుడుతున్నాను. ఈ కాటన్ లంగా కాబట్టి ఎక్కడ జరగదు, ఎక్కడ జారదు, చాలా సింపుల్గా రెడీ అవుతుంది. మొత్తం రెడీ అయినాక ఇలా రెడీ అవుతుంది లంగా. లైక్ చేసి చూడండి.